ప్లీజ్ కమ్ హియర్. మీరు క్రీస్తు వరకు చేసిన కార్యము ఘనమైనదని ప్రకటిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన ఆల్ ద లీడర్స్, ప్రైజ్ ది లార్డ్ అండి. వెరీ హ్యాపీ టు సీ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నేను ఒకే ఒక మాట చెప్తున్నాను. నేను అన్నని చాలా ఇబ్బంది పెట్టాను. నేను అసలు ఇది 21 రోజులు అన్నకి ఫాస్టింగ్ డేస్ అనమాట. అసలు ఎక్కడికి బయటకు కూడా కదలరు. చాలా ఇబ్బంది పెట్టాను. ఎందుకు ఇబ్బంది పెట్టాను ఒక మాట చెప్పేస్తాను. నేను ఇదే ప్రాంగణంలో కొంతమంది చెడు స్నేహితులతో నేను తిరిగాను అన్న. ఇక్కడ నేను చెడ్డ వ్యక్తిగా తిరిగాను. నేను ఇదే గ్రౌండ్లో, ఇదే ప్రాంగణంలో. ఇక్కడ సైతాన్ గడు అలా సంతరిస్తాడు. నేను మారాను. నాలాంటి యువకులు ఇంకా ఉన్నారు, నా తోటి ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు. ఈ వాక్యం ద్వారా, వీటి ద్వారా వాళ్ళు మారాలి. ఇది రాజప్రకాష్ పాల్ గారు అంటే చాలామంది ఒక వీడియో షార్ట్ చూసేసి రాజప్రకాష్ పాల్ గారు అంటే ఏదో గంతులేస్తారో ఏదో సాంగ్స్ పాడతారో కాదు. ఇది ఎంతమంది యవనస్తులు వాళ్ళ హృదయంలోంచి ఎంత భారం వచ్చింది, వాళ్ళ బయటికి వాళ్ళ వేదన ఎంత వచ్చిందో చూసారండి. ఇది ఇలా ఈ ప్రాంగణంలోకి వస్తే అలా జరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అన్న. థ్యాంక్ యూ. మిమ్మల్ని బాధ పెట్టినందుకు, మమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు దయతో క్షమించండి. మరి మన్నా చర్చి తరపున మరి ఒకసారి మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేను ఈ సమయం ముందు మన మధ్యలో మరి చాలా బిజీ షెడ్యూల్లో ఉన్న ముఖ్య అతిథికి వచ్చిన జాన్సన్ బేడ్ది గారిని, అలాగే జోహానస్ ప్రేమ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. మరి ముగింపు ప్రార్థన జాన్సన్ బేడ్ది గారు ఇస్తారు. ప్రార్థన ఆశీర్వాదం అన్న ఇస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం అన్న ద్వారా. అన్న ఒకసారి వినిపించి. అన్న ప్రార్థన అయిన తర్వాత పాడతారంట. మీ అందరూ సంతోషం కోసం అన్నంత చేశారు. మరొక విషయం చెప్తున్నాను. అన్న ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి. చాలా భారం కలిగి యవనస్తుల మధ్యన పరిచర్య చేస్తున్నారు. ఆయన హైదరాబాద్లో లార్డ్స్ చర్చిలో మీ అందరికీ తెలుసు. 2009-8 అనుకుంటే ఇక్కడ ఉద్యోగ సభలు పెట్టారు ఆయన, జయపాల్ గారు. అప్పుడు రాజప్రకాష్ పాల్ అన్నగారు వేరు, ఇప్పుడు వేరు. ఒంటరిగా మొదలెట్టారు. చాలామంది తండ్రి ఆస్తులు కూడబెట్టుకుని వచ్చారనుకుంటారు. కాదు, ఒంటరిగా వచ్చారనమాట హైదరాబాద్. వారి భార్య గారిని తీసుకుని ఒంటరిగా హైదరాబాద్ వచ్చారు. ఈరోజు కొన్ని వేల మంది యవనస్తుల్ని ఉజ్జీవింపజేసి రక్షణ మార్గంలో నడిపించింది రాజప్రకాష్ పాల్ అన్న గారు. కనుక ఇటువంటి దైవ సేవకులు ఇంకా ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? మనం ప్రతిరోజు మీ అన్నదిన ప్రార్థనలో అన్న ఆరోగ్యం గురించి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. చేస్తామన్నవారు గట్టిగా ఒకసారి ఆమేన్, హల్లెలూయా. ఈ సమయం ముందు జాన్సన్ బేడ్ది గారు 2 మాటలు చెప్తారు, తర్వాత ముగింపు ప్రార్థన చేస్తారు.